అటు అమరావతి ఇటు కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయాలతో ముందుకు వెళ్తుంటే, ఇటు ఢిల్లీ వేదికగా ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న తీరు చూస్తుంటే ఇప్పుడు అందరిలో వణుకు మొదలైంది. ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు తలకిందులు అవుతున్నాయా? చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ కూటమికి కేంద్రం నుంచి కొత్త సంకేతాలు వెళ్తున్నాయా? మొన్నటి వరకు వైసీపీ ఎంపీల బృందం నేరుగా కేంద్ర హోంశాఖ అమిత్ షాను కలవడం, నేడు ఏకంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారితో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో ఇప్పుడు పెద్ద తుఫాను రేపుతోంది. జగన్మోహన్ రెడ్డి గారి మార్క్ స్కెచ్ వెనక ఉన్న అసలు ప్లాన్ ఏంటి అనే గుబులు మొదలైంది. కూటమి ప్రభుత్వ నిర్ణయాలు, వైసీపీ ఆరోపణలు, అమిత్ షా ఇచ్చిన అపాయింట్మెంట్ వెనక దాగి ఉన్న అసలు రాజకీయ అర్థం ఏమిటి? ఇదిగో ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూస్తూ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో రాజకీయం రోజు రోజుకు చాలా తీవ్రంగా మారుతూనే ఉంది. ఈ క్రమంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను కేవలం స్థానిక వేదికలకే పరిమితం కాకుండా నేరుగా దేశ రాజధాని ఢిల్లీకి తీసుకెళ్లాలని ఆయన పక్కా ప్లాన్ వేశారు. వైవి సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి రాజ్యసభ, లోక్సభ ఎంపీలతో కూడిన ఒక బృందాన్ని తయారు చేసి ఢిల్లీలో ల్యాండ్ అయింది. ఇది అంతా వీళ్ళు కేవలం వినతి పత్రాలు ఇవ్వడమే కాదండి, కేంద్రంలోని అత్యంత కీలకమైన నేతలను వరుసగా కలుస్తూ పోతున్నారు. మొట్టమొదటిగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో మొదలెట్టిన ఈ భేటీ ఆ తర్వాత ఎంపీల బృందం సుదీర్ఘంగా సమావేశమైంది. ఆ తర్వాత తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కూడా కలిసి వాళ్ళ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులపై సమగ్ర నివేదికను అందజేశారు. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై డోస్ పెంచుతూ జగన్ టీం సమర్పించిన ఆ రిపోర్ట్ అసలు ఇప్పుడు సంచలనంగా మారింది. వారు లేవనెత్తిన ప్రధాన అంశాలు ఏంటో చూస్తే కూటమి గుండెల్లో గుబులు మొదలవుతున్నాయి. వైసీపీ ఎంపీలు కేంద్ర మంత్రులకు అందజేసిన నివేదికలో ప్రధానంగా 4 అంశాలను ప్రస్తావించారు. అందులో మొట్టమొదటిది వాళ్ళ అధినేత అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి భద్రతా విషయం. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి Z+ కేటగిరీ భద్రత ఉంది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ భద్రత విషయంలో తీవ్ర నిర్లక్ష్యం చేస్తుందని ఎంపీలు ఆరోపించారు. ఇటీవల ఆయన దేవరపల్లి లేదా ఇతర ప్రాంతాల పర్యటనకు వెళ్ళినప్పుడు తగినంత పోలీస్ బందోబస్తు కల్పించలేదు. ఇక్కడ పోలీసులు విఫలమయ్యారు. ఇది ఆయన ప్రాణాలకే ప్రమాదకరమని నేరుగా అమిత్ షా దృష్టికే ఎంపీలు తీసుకెళ్లారు. రాజకీయ కక్ష సాధింపులు, లాకప్ డెత్తులు, రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ స్థాయిలో ఉన్నాయో చెప్పే అంశాలు, ఘటనలు చాలా జరిగాయి ఈ మధ్యకాలంలో. దీంతో పూర్తి స్థాయిలో శాంతి భద్రతలు క్షీణించాయని వైసీపీ బలంగా ఆరోపిస్తుంది. ప్రతిపక్ష నాయకులు, ప్రజాప్రతినిధులు, ఉదాహరణకు మాజీ మంత్రి అప్పలరాజును అరెస్ట్ అయితేనేమి, ఎమ్మెల్యే విరూపాక్షి వంటి నేతలపై రాజకీయ కక్షతో అక్రమ కేసులు బనాయించడం, వాళ్ళను అరెస్టు చేయడం చూస్తుంటే నిజంగా ఇది చట్టాలేనా, ఇలాంటివన్నీ చేయిస్తున్నది ఒక అధికారంలో ఉన్నవాళ్ళేనా అనేటట్టుగా తయారైపోయింది ఈ వ్యవస్థ. గత కొద్ది నెలల్లో చోటు చేసుకున్న లాకప్ డెత్తులపై సర్వత్రా స్వతంత్ర సంస్థలతో లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని వాళ్ళు కోరడం జరిగింది.